మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగునవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ మరణానంతరం. రచయిత ఖుష్వంత్ సింగ్. ఇది భారతీయ ఆంగ్ల కథ. వినండి. మరణానంతరం. జ్వరంతో మంచాన పడ్డాను. ఏమంత తీవ్రంగా లేదు. ఎవరూ పట్టించుకోకుండా నా మానాన నన్ను వదిలేశారు కాబట్టి. ఒక్కసారిగా జ్వరం హెచ్చితే ఏమవుతుందనే ఆలోచన వచ్చింది. బహుశా చచ్చిపోతాను. పాపం, నాకున్న బొచ్చెడు మంది స్నేహితులు ఇంత మహదాపద తట్టుకోలేరు. నేను విపరీతమైన ప్రజాదరణ, ఖ్యాతి పొందిన వాడిని కదా. ఈ లోకప్రియుడి గురించి వార్తాపత్రికలు ఏమి రాస్తాయో. నాలాంటి వాడి మరణాన్ని ఉపేక్షించలేరు. బహుశా ట్రిబ్యూన్ మొదటి పేజీలో చిన్న ఫోటోతో పెద్ద వార్త వేస్తుందేమో. శీర్షిక సర్దార్ ఖుష్వంత్ సింగ్ మరి లేరు. తాటికాయంత అక్షరాల్లో. దాని కింద చిన్న అక్షరాల్లో నిన్న సాయంత్రం 6 గంటలకు సర్దార్ ఖుష్వంత్ సింగ్ హఠాన్ మరణం చెందారని తెలియజేయుటకు మిక్కిలి చింతిస్తున్నాము. ఆయనకు ఒక వయసులో ఉన్న భార్య, 2 పసిపిల్లలు, అసంఖ్యాక స్నేహితులు, శ్రేయాభిలాషులు ఉన్నారు శోకించేందుకు. సర్దార్జీ 5 ఏళ్ల క్రితం తన జన్మస్థలమైన ఢిల్లీని వదిలి లాహోర్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో స్థానిక బార్ కౌన్సిల్లోనూ రాజకీయాల్లోనూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన మరణ వార్త తెలిసి కంట తడి పెట్టని వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. స్వగృహంలో ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని ప్రధానమంత్రి పిఏ, ప్రధాన న్యాయమూర్తి పిఏ, అనేక మంది మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించి నివాళులు అర్పించారు. గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి గారు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మహానుభావుడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఇటువంటి గొప్పవాణ్ణి పోగొట్టుకుని పంజాబ్ పేదదైంది. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఒక అసాధారణ పాత్ర తెరమరుగైపోయింది అన్నారు. అనంతరం సర్దార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇది కాక పేజీ అడుగున ఒక ప్రకటన ఉంటుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి అని. నా మిత్ర బృందం అనుభవించే వ్యధ తలుచుకుని వ్యాకులతతో మనసు చెదిరింది. దుఃఖంతో కింది పెదవి అదిరింది. నా సొంత మరణానికి చింతిస్తూ నా సొంత కళ్ళలో నుంచి బయటకు చెందబోతున్న నీటిని అతి కష్టం మీద ఆపుకున్నాను. అయితే నా చావుకి 4 ఏడుస్తారంటే ఏమిటో తెలియని సంతోషంగా ఉంది. వినోదం కోసం ఓసారి చనిపోతే ఎలా ఉంటుంది? వెంటనే చనిపోబోయాను. మళ్ళీ ఆలోచించి పత్రికల వారికి తెలిసేంత సమయం ఇచ్చి నెమ్మదిగా సాయంకాలానికి నా శరీరంలో నుంచి ప్రాణాన్ని బయటకు తన్నాను. అలా వచ్చిన ఆత్మ వాకిలి దగ్గరున్న పాలరాతి మెట్ల పక్కన చల్లగాలికి కూర్చుంది. నా శవం చూస్తూ నా మరణానంతర సంబరాల్లో పడి పొరలాడాలని ఉవ్విళ్ళూరుతూ. పొద్దున్నే పేపర్ నా భార్య కంటే నాకే ముందు దొరికింది. దినపత్రిక గురించి జగడం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే నేను దర్జాగా తయారై కిందకొచ్చేటప్పటికి ఆమె నా శవం చుట్టూ హడావడి పడిపోతుంది. ట్రిబ్యూన్ నన్ను నిరాశపరిచింది. 3వ పేజీలో మొదటి కాలంలో వేసే విశ్రాంత ప్రభుత్యోగుల శ్రద్ధాంజలి ప్రకటనలో ఆఖరి లైన్లో చిన్న చిన్న అక్షరాల్లో ఉంది నా గురించి. పేపర్ అంతా తిరగేసిన అదొక్కటే తప్ప నా మరణ ప్రసక్తి ఇంకెక్కడా లేదు. కోపంతో పళ్ళు కొరికాను. ఇది నిస్సందేహంగా దొంగనాయాలు. ఆ ప్రత్యేక ప్రతినిధి షఫీ గడిపనే. వాడికి నేనంటే ముందు నుంచే ఇష్టం లేదు. అయితేనేం నా మరణం తర్వాత నా కోసమైనా 3 అంగుళాలు కేటాయించలేని హీనుడు అనుకోలేదు. నా స్నేహితులు, అస్మదీయులు ఊరుకుంటారనుకుంటున్నారా? నా మృతికి వారు కార్చే కన్నీటి వరద దేశం నలుమూల నుంచి వెల్లువెత్తి ట్రిబ్యూన్ని ముంచెత్తకుండా వాడెలా ఆపగలడో నేను చూస్తా. హైకోర్టు దగ్గర పేపర్ పెందరాడే వస్తుంది. నా లాయర్ ఫ్రెండ్ కదీర్ ఇంట్లోనైతే ఏ కాలంలోనైనా చీకటిగా ఉన్నప్పుడే వచ్చేస్తుంది. కదీర్లు కోడితో పాటే లేస్తారని కాదు,
ఆ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా 9 కొట్టాల్సిందే. కానీ ఖదీర్ నియమాలను విధిగా పాటించే గొప్ప మనిషి. ఎవరు చదివినా చదవకపోయినా పేపర్ మాత్రం పెందరాడే రావాలంటాడు. ఖదీర్ రాత్రి పొద్దుపోయే వరకు పనిచేశాడు. భార్యకు ఎలాగూ నిద్రేలోకం కాబట్టి ఈరోజు కూడా మామూలుగానే 9 దాకా ఎవరూ లేవలేదు. లేచాక నిమ్మరసం కలిపిన వేడి నీటితో పాటు ట్రేలో పేపర్ వచ్చింది. ఖదీర్ సిగరెట్ తాగుతూ మధ్య మధ్య వేడి నీళ్లు తాగాడు. అది అతని కడుపు కదిల్చే తంతు. మంచం మీద హెడ్లైన్స్ మాత్రమే చదువుతాడు. కూలంకుషంగా చదవాలంటే ఆ వేడి నీళ్లు సిగరెట్టు ప్రభావం చూపాలి. నా నిర్యాణం మరుగుదొడ్డి కోసం ఎదురు చూస్తుంది. కాసేపటికి ఖదీర్ పేపర్ పట్టుకుని కింది పెదవి మీద సిగరెట్ వేలాడుతుండగా బాత్రూంలోకి కథను తొక్కాడు. సుఖాసీనుడై పేపర్ను జల్లెడ పట్టాడు. పేజీ 3 కాలం 1 దగ్గరికి రాగానే సిగరెట్ పీల్చాడు. లిప్తపాటు మాత్రమే ఆపాడు. ఇప్పుడు తను లేచి భార్యను పిలిచి ఈ సంగతి చెప్పాలా? అనవసర ప్రదర్శన. ఖదీర్ హేతువాది. ప్రతి చిన్నదానికి భావ విస్ఫోటనం చెందే ఆవిడను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అలా మారిపోయాడు. పాపం కుష్వంత్ ఆయువు తీరి చనిపోయాడు. దానికి తనేం చేయగలడు? ఆ మాటకొస్తే ఎవరేం చేయగలరు? భార్యకు చెప్తే పొగిలి పొగిలి ఏడుస్తుంది. ఖదీర్ తన భార్యను బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే పెద్ద రాద్ధాంతం చేయకుండా తను ఓడిపోయిన కేసుల గురించి చెప్పినట్టే అతి మామూలుగా మిత్రుడి మరణ వార్తను మాటల్లో మాటగా చెప్పేశాడు. ఆమె కళ్ళు కుళాయిలు తెరిచాయి. గొంతు కేకలు పెట్టింది. 10 ఏళ్ల కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని చూసి తను ఏడుపు మొదలుపెట్టింది. ఖదీర్ క్రూరంగా ఉండదలిచి తీవ్రంగా గద్దించాడు. ఏమిటి గోల? ఏడ్చి పెడబబ్బులు పెడితే పోయినవాడు తిరిగొస్తాడా? ఆమెకు తెలుసు వాదించే లాభం లేదండి. ఏమండి, పాపం అతని భార్య దయనీయంగా శోకిస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళింటికి వెళ్ళి ఓదార్చాలి అంది. తప్పకుండా పరామర్శించాలి. కానీ ఆమె దుఃఖం మనం తీర్చగలిగేది కాదు. నేను అరగంటలో ట్రైబ్యునల్లో ఉండాలి. నా క్లయింటు నా మొదటి బాధ్యత. ఖదీర్ రోజంతా న్యాయస్థానంలోనే ఉన్నాడు. అతని కుటుంబం అతనింటి దగ్గరే ఉండిపోయింది. సిటీ పార్క్ దగ్గరలోనో కోస్లా అనే జడ్జి స్నేహితుడున్నాడు. అతడు తన భార్య, 3 కొడుకులు, 1 కూతురుతో కలిసి సంపన్న వర్గాలు నివసించే ప్రాంతంలో ఉంటాడు. నిరంకుశ ప్రభుత్వంలో చాలా పెద్ద హోదాలో ఉన్నాడు. కోస్లా పొద్దున్నే లేస్తాడు. లేవక తప్పదు. ఎందుకంటే తనకంటూ కొంత సమయం దొరికేది అప్పుడే. రోజంతా వివిధ కోర్టుల్లో పనిచేస్తాడు. సాయంత్రాలు టెన్నిస్ ఆడతాడు. ఇంటికొచ్చాక పిల్లలతో గడపాలి. భార్యతో కాసేపైనా గడబడి చేయాలి. అతన్ని కలవటానికి వచ్చేవారి తాకిడి కూడా ఎక్కువే. కీర్తిని సంపూర్ణంగా అనుభవించే మనిషి. కానీ కోస్లా అత్యాసపరుడు. బాల్యం నుంచే తన తెలివైన వాడిని అనుకునేవాడు. పట్టుమని 25 ఏళ్లు రాకుండానే జుట్టంతా రాలిపోయి విశాలమైన నుదురికి కొనసాగింపుగా నున్నటి బట్టతల బయటపడింది. నిజంగా తను మేధావే. అద్దంలో తన పెద్ద ముఖాన్ని చూసుకునే కొద్దీ ఈ భావం బలపడుతుండేది. అందుకని ఇంకా కష్టపడేవాడు. ఎన్నో స్కాలర్షిప్లు గెలుచుకున్నాడు. చివరికి దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొదటి ర్యాంకు తెచ్చుకుని తన మీద తనకున్న విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నాడు. విజయానికి మారుపేరైన కోస్లా అని తన గురించి చెప్పుకుంటారని నమ్ముతాడు. సంతృప్తి చెందిన ప్రభుత్యోగిలా జీవించాడు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచాక ఈ సంతృప్తి మాయమైంది. తల వెనక ఉన్న కుచ్చును దువ్వుకున్నప్పుడల్లా, నున్నటి బట్ట తలను నిమురుకున్నప్పుడల్లా తను సాధించలేకపోయిన ఆశయాలు గుర్తొచ్చేవి. తన లాంటి సీనియర్ సివిల్ సర్వెంట్లు ఈ దేశంలో కొన్ని 100 మంది ఉన్నారు. వారందరూ జీవితంలో సఫలమైన వారే. ప్రభుత్వ సేవ సరిపోదు, ఇంకా పని చేస్తాడు, రాస్తాడు. అవును, తను బాగా రాయగలడు, తనకు తెలుసు. అలా అని తన తలకాయ పరిమాణంలోనే రాసుంది. అందుకనే రాయటం మొదలెట్టాడు. బాగా రాయటం కోసం బాగా చదవసాగాడు. ఇంట్లో పెద్ద గ్రంథాలయం కూడబెట్టాడు. అక్కడ కొంత సమయం గడపటం అతని దినచర్యల్లో తప్పని నియమం. ఈరోజు కోస్లా రాసే ఆవేశంలో ఉన్నాడు. టీ తయారు చేసుకుని ఎలక్ట్రిక్ రేడియేటర్ ఎదురుగా ఉండే పడకుర్చీలో కూర్చున్నాడు. పెన్సిల్ చీకుతూ ఏమి రాయాలో ఆలోచించసాగాడు. ఏమీ తోచలేదు. తన డైరీ రాస్తే నిన్న ఒక ముఖ్యమైన జిడ్డు కేసు వివరాలు విన్నాడు. ఆ వివరాలు వింటున్నప్పుడు కిక్కిరిసిపోయిన కోర్టు హాలులో అందరూ తననే రెప్పవేయక చూడటం అమిత గర్వంగా అనిపించింది. ఇంతకంటే మంచి విషయం ఇంకేం కావాలని రాయటం మొదలుపెట్టాడు. నౌకరు తెచ్చిన పేపరు
ఖోస్లా మహా ఆత్మకథని మధ్యలో ఆపింది. దినపత్రిక తెరిచి అది చెప్పే లౌకిక సత్యాల్లో పడ్డాడు. జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల కన్నా ఖోస్లా చావు పుట్టుకలు పెళ్లి పెటాకులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. 3వ పేజీ 1వ కాలం వంక దృష్టి సారించాడు. ప్రకటన చదివి నిటారుగా అయ్యాడు. నోట్బుక్ మీద పెన్సిల్తో కొట్టాడు. తర్వాత విపరీతంగా దగ్గాడు. అది భార్యను నిద్రలేపే ప్రయత్నం. ఆమె ఆల్చిప్పల్లాంటి కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ఆవలించింది. వార్త చెప్పాడు. అయితే ఈరోజు హైకోర్టు మూసేస్తారన్నమాట. హైకోర్టును ప్రతి పనికిమాలిన విషయానికి మూయరు. వీలుంటే దారిలో పలకరించి వెళతా, లేకపోతే ఆదివారం వెళతా. ఖోస్లాలు రాలేదు, అలానే ఎవరూ రాలేదు. నా మరణానికి విచారిస్తారనుకున్న వారి విచారణ చూసి నాకు విచారం కలిగింది. 10 అయ్యేటప్పటికీ మా ఇంటి ముందర ఖాళీ స్థలంలో చిన్న గుంపు గూడింది. నేను ఇక్కడ చూస్తానని కల్లో కూడా ఊహించని నల్లకోటు వేసుకున్న లాయర్లు, ఏం జరుగుతుందో చూద్దామనుకునే కాలక్షేపం గాళ్ళు ఉన్నారు. నా మిత్రులు 2 వచ్చారు, కానీ ఈ గుంపుకు దూరంగా నుంచున్నారు. ఒకరు సన్నగా పొడుగ్గా చిత్రకారుళ్లా ఉంటాడు చూడటానికి. ఒక చేత్తో సిగరెట్ని యథాస్థానంలో నిలుపుతున్నాడు. ఇంకో చేత్తో నుదుటి మీద పడుతున్న పొడుగాటి జుట్టును మాటి మాటికి వెనక్కి తోసేసుకుంటున్నాడు. అతను రచయిత, అంత్యక్రియలని నమ్మడు. సామాజిక బాధ్యతగా కాసేపు ఇక్కడ వేలాడాలి. మొహమాటానికైనా అతనికి అది రుచించదు. శవం వల్ల అంటువ్యాధి సోకుతుందన్నట్టు తనకి ప్రపంచానికి మధ్య అడ్డుగా సిగరెట్ పొగతెరను ఊదుతున్నాడు. ఇంకొక మిత్రుడు కమ్యూనిస్టు, వంకీలు జుట్టు, తీక్షణమైన చూపుతో పొట్టిగా పెద్దగా ప్రాముఖ్యం లేకుండా ఉన్నట్లున్న అతని విగ్రహానికి లోపల రగిలే అగ్నిపర్వతానికి సంబంధమే లేదు. అతను ఏ విషయాన్నైనా అసలు సిసలు మార్కిస్టు ధోరణితోనూ చూస్తాడు. సెంటిమెంట్కు స్థానం లేదు, చావులకి ప్రాముఖ్యత లేదు. అతనికి ఫలితం కాదు, కారణం ప్రధానం. రచయితలోని మర్యాదపూర్వకమైన లోగొంతుకుతో సంప్రదించాడు. ఎందాకా వెళ్తావు? కాఫీ షాపు దాకా వెళ్ళి ఆగిపోతా. నువ్వు అశాంతం వెళ్తావా? వెళ్ళటానికి భయం లేదనుకో, నొక్కి చెప్పాడు. నిజానికి 10 ఓ మీటింగ్కి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ 9:30 వదిలించుకుని బయలుదేరదాం అనుకున్నా. మన వాళ్ళ సమయపాలన తెలిసిందేగా. చెస్ తెమలరాయే. సరేలే, పార్టీ ఆఫీస్కి వెళ్ళి పని చూసుకుని నిన్ను కాఫీ షాప్ దగ్గర 11:30 కలుస్తా. ఈలోపు అవకాశం వస్తే పీనుగు బండి నడిపేవాడిని టోంగా సమితి సభ్యుడో కాడో కనుక్కో. చీర్స్. కొద్దిసేపటికి ఒక బక్క చిక్కిన కావిరంగు గుర్రం లాగుతున్న అద్దాల శవవాహనం మా ఇంటి ముందు ఆగింది. అసలు అక్కడి పరిస్థితిని, దాని గాఢతను అర్థం చేసుకోలేదు ఆ గుర్రము దాని యజమాని. సారథి తాపీగా కిళ్ళి నములుతూ మూగిన జనాన్ని చూస్తూ ఈ బేరానికి పైన ఎంత చిల్లర విదిలిస్తారా అని ఆలోచిస్తున్నాడు. ఇదే సమయమని ఆ పశువు లఘుశంక కానిచ్చింది. చుట్టూ నిలబడిన వారు నేల మీదకి దూకిన దార తమ మీదకు చెందకుండా పక్కకు దూకారు. నా శవాన్ని తెల్లటి బట్టలో కప్పేసి బండిలోకి ఎక్కించారు. పూలు చల్లారు మర్యాద కోసం. ఊరేగింపు బయలుదేరడానికి సిద్ధమైంది. ఇంతలో ఇంకొక స్నేహితుడు వచ్చాడు సైకిల్ మీద. కట్టు వదిలిన శరీరంతో నల్లగా ఉన్న జ్ఞాన సంపద తొడిగిపోతున్న విద్వాంసుడు. వెనుక క్యారేజీ మీద చాలా పుస్తకాలున్నాయి. బండిలో శవాన్ని చూసి సైకిల్ దిగాడు. అతడు చనిపోయిన వారి పట్ల అమిత గౌరవం కలవాడు. అది చూపించడానికి వెనుకాడనివాడు. సైకిల్ హాల్లో పెట్టి చైనుతో తాళం వేసి ఓసారి లాగి చూసి మాతో బయలుదేరాడు. నా భార్య కడసారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు అతను స్పష్టంగా కదిలిపోయాడు. తన జేబులో నుంచి చిన్న పుస్తకాన్ని తీసి ఏకాగ్రతతో దాని పేజీలు అటూ ఇటూ తిరిగేశాడు. జనంలో నుంచి తోసుకుంటూ నా భార్య దగ్గరికి వెళ్ళి, మీకోసం గీత తెచ్చాను, అది మీకు ఎంతో ఓదార్పునిస్తుంది అన్నాడు కళ్ళల్లో నీరు నిండుతుండగా. మనస్తాపంతో కింగిపోతూ గిరిక్కున వెనుదిరిగి జనంలో నుంచి జారిపోయి కన్నీరు తుడుచుకుని తేరుకున్నాడు. మానవ ఉనికికి ఇదే చివరి ఘట్టం, ఇదే నిజం అని వేదాంతిలా గుణుక్కున్నాడు. గొప్పగా అనిపించే మామూలు మాటల్లో ఆలోచించటం అతనికి ఇష్టమైన అలవాటు. నిగూఢార్థాలు, లోతైన నిజాలుండే మాటలనే అసలైన ఆలోచనలు అనుకుంటాడు. మానవ జీవితము బుద్భద ప్రాయం అనుకుని నిట్టూర్చాడు. కానీ ఎవరైనా ఇలా చనిపోగానే అలా మాయమైపోరు కదా. పదార్థం అంతర్ధానం అయిపోదు, అది కేవలం రూపం మార్చుకుంటుంది అంతే.
గీతలో భగవానుడు ఎంత చక్కగా చెవికెక్కేలా చెప్పాడు ఈ విషయాన్ని. మానవుడు తన పాత బట్టలను విసిరేసి కొత్త బట్టలు తొడుక్కున్నట్టు ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుంది, వగైరా వగైరా. తన స్నేహితుడు ఎలాంటి నూతన వస్త్రాలు ధరించాడా అనే సందేహం అతన్ని పీడిస్తుంది. కింద ఏదో కదిలినట్టయి ఆలోచనల నుండి తెప్పరిల్లాడు. తన ఫ్యాంటు నాకుతూ ఓ కుక్కపిల్ల తోక ఊపుతుంది. ఆచార్యుడు దయాద్ర హృదయుడు. అసంకల్పితంగా కిందకు వంగి దాని వీపు నిమిరాడు. అది అతని చేతులు నాకింది. ఆలోచనలు పరిపరి విధాలు పోయాయి. ఇబ్బందిగా నా శవాన్ని, కాళ్ళ దగ్గర తోకబూపుతున్న తెల్ల బొచ్చు కుక్కని మార్చి మార్చి చూశాడు. తెల్ల బొచ్చు కుక్కల్ని కూడా దేవుడే సృష్టించాడు. మరి ఆత్మ నూతన శరీరాన్ని ధరిస్తుంది కాదు, కుదరదు అని ఆక్రోశించింది అతని మనసు. తన స్నేహితుడి గురించి ఇటువంటి పాపపు ఆలోచనల్ని అదుపు చేయలేకపోతున్నాడు. పైగా గీత కూడా సమర్థిస్తుంది. కుక్క పిల్ల జాలిగా చూస్తుంది. ఒకసారి దాన్ని అతి దయగా సమభావంతో నిమిరాడు. చుట్టూ డజను మంది నడుస్తుండగా అద్దాల బండి నదివైపు కదిలింది. హైకోర్టు దగ్గరకు రాగానే గుంపులో నుంచి లాయర్లు విడిపోయారు. రచయిత మిత్రుడు కాఫీ షాపు వైపు వెళ్ళిపోయాడు. సిగరెట్ పొగ గోడ కడుతూనే కాలేజీ దగ్గర ఆచార్యుడు నన్ను చివరిసారిగా భ్రాంతిగా దీర్ఘంగా చూసి క్లాసు వైపు వెళ్ళిపోయాడు. మిగిలిన 6-7 జిల్లా కోర్టుల్లోకి వెళ్ళి మాయమయ్యారు. ప్రధాన రహదారి దాటేటప్పటికి ఒంటరినయ్యాను. చాలా చిన్నతనంగా అనిపించింది. నాకంటే పేరు ప్రతిష్టలు లేనివారు, తక్కువ వారు, ఊరు పేరు లేనివారు కూడా ఇంతకంటే పెద్ద గుంపునే పొందారు. అడుక్కునేవాడు చచ్చినా మున్సిపాలిటీ బండిని తోసేవాళ్ళు 2 తోడుంటారు. ఇక్కడ నాతో పాటు ఒక్క మనిషే ఉన్నాడు. అది బండి తోలేవాడు. ఒక ప్రతిభాశాలి ఆత్మ జీవించిన శిథిలకోటని ఇప్పుడు మరుభూమికి తరలిస్తున్నారు. ఆ అల్పుడికి నా గొప్పతనం గురించేం తెలుసు? గుర్రం సంగతి చెప్పనే అక్కర్లేదు. పరమ మడ్డి మొహంతంలా ఉంది. శ్మశానానికి వెళ్లే దారంతా చెప్పలేనంత దుర్భరమైన వాసనలు చెప్పలేనన్ని ఉన్నాయి. నగరంలో ఉన్న ఏకైక మురుగు కాలువ పారే సన్నటి సందులో వచ్చే వాసన దానికి పరాకాష్ట. ఆ కాలువలో ప్రవహించే అతి నల్లటి ద్రవం నొరగలు కక్కుతుంటుంది నిరంతరం. అదృష్టవశాత్తు నా మరణానంతర కీర్తి ప్రతిష్టల్ని ఎంత తప్పుడు అంచనా వేశానో తెలుసుకునే అవకాశం కలిగింది. శ్మశానానికి వెళ్లే బాట ఓ పెద్ద రావి చెట్టు దగ్గర ఎడమవైపుకు తిరుగుతుంది. నా సారథి బండిని చెట్టు కింద ఆపాడు. అక్కడ ఒక టోంగా స్టాండు, గుర్రాల కోసం నీటి తొట్టి ఉన్నాయి. గుర్రం నీరు తాగటానికి పోయింది. సారథి బీడీ ముట్టించుకోవటానికి అగ్గిపిల్ల కోసం ఇతర బండ్ల వాళ్ల దగ్గరికి పోయాడు. అందరూ అద్దాల బండిని చుట్టుముట్టి తొంగి చూశారు లోపలికి. ఎవడో బాగా ఉన్నవాడై ఉంటాడు. కానీ అతనితో వచ్చిన వారు ఎవరూ లేరు. ఏమో, శవయాత్రకి ఎవరూ రాకపోవటం తెల్లదొరల సంప్రదాయమేమో. ఈ పాటికి నేను పూర్తిగా విసిగిపోయాను. ఇప్పుడు నా ముందు 3 మార్గాలున్నాయి. ఎడమ వైపు మార్గం తిన్నగా శ్మశానానికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన ఇతరుల్లాగే అగ్నిజ్వాలలకు ఆహుతైపోయి మరో మెరుగైన ప్రపంచంలో పునర్జన్మ ఎత్తటం లేదా ఆనవాలు లేకుండా మాడి మసైపోవటం ఒక మార్గం. కుడివైపు మార్గం నగరంలోకి తీసుకెళ్తుంది. అదో సంచలన ప్రపంచం. అక్కడ తిరుగుబోతులు, తాగుబోతులు, వేశ్యలు ఉంటారు. జోదంలో, వ్యభిచారంలో పీకల దాకా ఇరుక్కుపోయిన వారిలో కలిసిపోవటం రెండో మార్గం. మూడవది మెడపట్టేసిన వాడిలా తల తిప్పకుండా వచ్చిన దారినే వెనక్కి మళ్ళటం. ఒక్కోసారి నిర్ణయం తీసుకోవటం చాలా కష్టమవుతుంది సుమా. అలాంటప్పుడు బొమ్మ బొరుసు వేయటం వల్ల ఏమైనా ఫలితం ఉండవచ్చు. కాబట్టి నాణ్యం ఎగరేద్దామని నిశ్చయించుకున్నాను. బొమ్మ పడితే పైలోకంలో ఏముందో చూసే సాహసం చేస్తా. బొరుసు పడితే నగరంలోని భోగాల అలసుల గుంపులో చేరిపోతా. బొమ్మ బొరుసు కాక నాణ్యం అంచు మీద నిలబడితే వచ్చిన దోవనే తిరిగి వెళ్ళి సాహస స్ఫూర్తి లేని జీవితేచ్ఛ నశించిన ఆ మందకుడి బతుకుని మళ్ళీ ఆహ్వానిస్తా. మరణానంతరం కథ విన్నారు కదా. రచన ఖుష్వంత్ సింగ్. ఖుష్వంత్ సింగ్ జీవితపు విలువలను ప్రేమించాడు. దేవుడి ఉనికిని, ఆత్మలను ప్రశ్నించకుండా ఉండలేకపోయారు. మృత్యువుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు. 28 ఏళ్ల వయసులోనే తన మృత్యువుపై తానే కథ రాసుకున్న వ్యక్తి ఖుష్వంత్ సింగ్. మార్చి 20న కన్నుమూసిన ఆ మహాశయునికి నివాళిగా ఆ కథనే మీకు అందిస్తుంది విపుల అని
మే 2014 విపుల సంచికలో మరణానంతరం కథని ప్రచురించారు. విన్నారు కదా. తన మరణంలోనే 28వ సంవత్సరంలో కథ రాసుకున్న ఖుష్వంత్ సింగ్ ఆలోచన ధోరణి, హాస్యప్రియత్వము కూడా భలే బాగుంది కదా కథ. మళ్ళీ వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాను మరి. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.